చివరికి నా జీవితం నిండా శ్రమలు, సుడిగుండాలు, తుఫాన్లు. ఎప్పుడేమవుతుందో తెలియదు. 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పండుకున్నాను. ఒక స్వరం ఇలా వినపడుతుంది కిటికీ దగ్గర నుండి, 2016 నువ్వు చూడమని. మనకు తెలుసు బైబిల్లో ఉంటుంది అన్నమాట, మరణము కిటికీలను ఎక్కుచున్నదని ఒక మాట ఉండదు. లిటరల్లీ అది నేను అనుభవించిన వ్యక్తిని. ఆ రాత్రి నా కిటికీ దగ్గర స్వరం, నువ్వు 2016 చూడమంటే తుల్లిపడి లేచి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాను, 2016 ఎంత ఉందని. ఇంకా దరిదాపులో ఒక 12 డేస్, 12-13 రోజుల్లోనే ఉందంతే. ఈ 12-13 రోజుల్లో 2016 చూడనంటే ఏమవుతాను అనే ఆలోచనకు వచ్చేసాను. సరే బయటికి వెళ్ళాను, ఎవరు కనిపించలేదు. నాన్న మంచి ప్రార్థన పరుడు. సాగుకు వచ్చిన తొలి దినం నుండి ఈ రోజుకి ఆయన 3 గంటలకు లేచి తెల్లవారు వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ఆయనకి ఆనవాయితీ. వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను చర్చి, ఇట్లాగే పక్కనే ఉంటుంది ఇల్లు పక్కన. నాన్న పక్కన కూర్చుంటే నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాను, నాన్న ఎవడో 2016 చూడమన్న మాటలు జరిగిందంతా చెప్తా నాన్న అన్నాడు. తెలియకపోయి ప్రార్థన చేసుకో, నాకు చెప్తే వింటాన్నాడు. ఇదేంటారు బాబా, జీవితాంతం ఈ పదం తప్ప ఆయనకి ఇంకేమి రాదా, పోయి ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆయన కంఫర్ట్నెస్ ఇవ్వాలి కదా, పోయి ప్రార్థన చేసుకోమంటున్నాడు. వెళ్ళి దేవుడితో సమాధాన పడితే దేవుడు అన్ని సమాధానం ఇస్తాడంటే నానంటే భయం కదా. నాన్న కళ్ళ ముందు మోకరించినట్టు నటించాను. నాన్న ప్రాంతంలోకి వెళ్ళగానే అడుగులు అడిగేసుకుంటూ చర్చి తలుపుల దగ్గరికి వేసి ఇంట్లోకి వచ్చి ఇలాగ అనుకుని, ఇలా కాదు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ తిరగలేకపోతున్నాను, ప్రాణం మీద విసుగొస్తుంది. అయినా అందరి లైఫ్ స్టైల్లో నా లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంది, అందరి నోట్లో నాటుతున్నాను. ఎందుకు వచ్చింది, ప్రాణం తీసేసుకుంటే పోలా, ఎవడో చంపే బదులు మనమే, ఎక్కడో చచ్చిపోయే బదులు ఈ సమస్యల చేత మనమే చచ్చిపోదామని ఇంట్లో వేలాడుతున్న 2 వైర్లు, కరెంటు వైర్లు నోట్లు పెట్టుకుని స్విచ్ చేసేసుకున్నాడు. శానా దయ్యాలు పట్టినోడు ఎలా ప్రవర్తించాడో నేను కూడా అంతే. దేవుని మహాకృపారం చచ్చిపోవాలి నేను, దేవుడు బ్రతికించాడు. అయినా గమనించుకోలేదు దేవుని ప్రేమ. అయినా పైత్యం, చచ్చిపోవాలని ఆలోచన, ఫ్యాన్ గుర్రేసుకున్నాను. మళ్ళీ దేవుడు కాపాడాడు. పాయిజన్ మింగేశాను, చెర్లు కొట్టేది. ఆ రోజు దేవుడు నా ప్రాణాన్ని నిలిపాడు. సో ఏదైనా అనుకున్నది జరగకపోతే కసి వస్తుంది నాకు బాగా. ఇలా కాదు అని బైక్ తీసుకొని బాగా వేగంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద వస్తున్న లారీ కింద కావాలని పెట్టేసి నేను చచ్చిపోవాలి. ఆ రోజు కూడా దేవుడు ఈ ప్రాణాన్ని చాలా చక్కగా కాపాడాడు. ఆయన ప్రేమను గ్రహించిన అజ్ఞాన తిమిరాలు. ఎందుకు కాపాడబడుతున్నానో నాకు తెలియదు. చాలా విసుగుదలు వచ్చేసేది. ఏంటి ఇన్ని సూసైడ్ చేసుకుంటున్నా, చావు నా దగ్గరికి రావట్లేదేంటి, ఏమైందంట నా జీవితం, ఇక నరకయాతన పడాల్సిందేనా, నా వల్ల అమ్మా నాన్న సేవలు కూడా పాడైపోతున్నాయి, విశ్వాసులు చెల్లాచెదరైపోతున్న పరిస్థితులు, దేవుని పని కుంటిపడుతుంది ఒకవైపు, ఆ స్పర్శ తెలుస్తుంది కానీ దేవుని తట్టు తిరగాలన్న భయం నాలో లేదు. 23వ తారీఖు డిసైడ్ అయ్యాను, ఇంటికి దగ్గరలో ఉన్న ఉప్పేరు బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదామని. అర్ధరాత్రి బయలుదేరాను, సూసైడ్ నోట్ రాసి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడి ఇలాగ అనుకున్నాను, అరే జాన్, దేన్ని తలంచకు, ఎవరిని గుర్తు తెచ్చుకోకు, హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చిపో. హాయిగా తీసుకెళ్ళి సమాధిలో పండబెడతారు. ఇంకా గాఢమైన నిద్ర, అమ్మ నాన్న ఏడుపులు కూడా వినని ఓ మంచి విశ్రాంతి. ఇలా నాకు నేనుగానే ఓడిపోయిన వాడు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు, వాడు సమాధిలోనే ఉండాలి అని ఒక ఆలోచనతో నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మాట చెప్పాలి మీకు, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, బహుశా వారి పిల్లలు కూడా ఉండే ఉంటారు, విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి అందరికి అర్థం కూడా నువ్వు మాట చెప్తున్నావు. కొన్నిసార్లు సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది. సేవకులుగా మీరు చాలా బాగా వాడబడతారు, కానీ ఎందుకో తెలియకుండానే సేవలో కొంచెం లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి. పిల్లలు మాటినో వినకో, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోకుండా ప్రతిదీ దేవునికి ముందు వాళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత దానికి ఒక సొల్యూషన్ లేఖనాల్లో నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ఉత్తమమైనది. ఇంకో విషయం